హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న దోమకు ముందు కొట్టాం కదా డ్రోన్ చేత. దోమ కొట్టి అయితే ఇప్పటికి 5 రోజులు అయితే అవుతుంది. ఆ దోమ చనిపోయిందా ఉందా, దోమ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. ఇంకా చూడండి, ఇదే పొలం. అంటే కరుకు మీద ఉన్నప్పుడైతే మనం దోమకు ముందు కొట్టుకోవాలా, ఫస్ట్ స్టేజ్ అది. అప్పుడు కానీ కొడితే మనకి 20 రోజులు అయితే పనిచేస్తుంది. మామూలుగా అయితే ఫ్లెక్స్లాను లేకపోతే విక్టోరియా అయితే కొడతాము. మేమైతే ఫ్లెక్స్లాన్ కొట్టలేదు ఈసారి, విక్టోరియా అయితే కొట్టాము. మీకు కొట్టిన మందు కూడా చూపించాను. ఇదిగో దోమ అయితే చూడండి, ఇదిగో ఇదేను ఎంత రెక్కలు ఉడిపి చనిపోయాను చూడండి. ఇదిగో ఇట్లా ఏరులో అయితే ఉంటుంది దోమ. ఈ దోమని ఆ డ్రోన్ చేత కొట్టడానికి కారణం ఏంటంటే ఈ లోపలికైతే పడుతుంది. పడినప్పుడు మనకి దోమ అయితే చనిపోతుంది. అంటే పవర్ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల అయితే దోమ అయితే చనిపోతుంది. ఇదిగో చూడండి, అంతా దోమేను, కైలో పడిపోయిండేది అంతా దోమేను. అంటే ఎక్కువ ఉన్నప్పుడైతే అంటే మీకు ఆ స్టేజ్లో అయితేనే మీకు పని చేస్తుంది. ఎన్ని తీసేసిన తర్వాత అయితే మీకు ఆ మందులు రెండు పనిచేయవు. వేరే మందులు అయితే కొట్టుకోవాలి. ఒకవేళ మనం కొట్టాల్సి వస్తే అప్పుడైతే మీకు ఆ మందులు అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే దోమ అయితే మొత్తం నీట్గా చనిపోయింది. నెక్స్ట్ తెగుళ్ళు ఏంటంటే ఇంకా పాము పొడ, ఇంకపోతే అగ్గి తెగులు అవే పడతాయి. మోంపిప్పి అయితే రాదు, తెల్లెన్ను. మనం ఏంటంటే దానికి గొలికలు అయితే వేసేస్తున్నాము. ముందు కింద వీడియోలు అయితే చూడండి, ఆ గొలికలు వేసిన వీడియో అయితే కింద ఉంది. మనం ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే ఖచ్చితంగా తెగుళ్ళు అయితే జాగ్రత్తగా చేసుకోవాలి. తెగుళ్ళకి మందులు అవి కొట్టుకోవాలి. కొట్టుకోకపోతే పైరు అయితే ఇంకా పాడైపోతుంది. అంతే గాయ్స్, వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసి పెట్టండి, షేర్ చేయండి వీడియో నచ్చితే. మరి ఉంటా మరి.